కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్లగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. కొన్ని వారములుగా మనము స్వస్థపరిచే యెహోవా అనేటువంటి అంశం మీద మనం చూస్తున్నాం. అందులో గత 2-3 వారాల నుంచి ఈ స్వస్థతకు సంబంధించి దేవుడు ప్రతి వారిని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అని నమ్మటానికి ఆటంకం ఉండేటువంటి కొన్ని వాక్య భాగాలు, అంటే ఆటంకంలాగా మనకు అనిపించేటువంటి కొన్ని వాక్య భాగాలు, లేదంటే దేవుడు అందరినీ బాగు చేయడు, కొంతమంది ఎందుకో కానీ దేవుడు తన చిత్తాన్ని బట్టి బాగు చేయకుండా అలాగే ఉంచుతాడు అని చాలా మంది క్రైస్తవులు నమ్ముతూ ఉంటారు. అంటే దేవుని చిత్తం అయితే దేవుడు బాగు చేస్తాడు, దేవుని చిత్తం కాకపోతే దేవుడు బాగు చేయడు అని కొంతమందికి కార్యము జరగనటువంటి వారి యొక్క జీవితాలను బట్టి, సాక్ష్యాలను బట్టి క్రైస్తవుడు ఏమని నమ్ముతున్నాడంటే కొంతమందిని బాగు చేయడం దేవుని చిత్తము, కొంతమందిని అలాగనే బాగు చేయకుండా ఉండడము దేవుని చిత్తమని చాలా మంది అనుకుంటున్నారు. కానీ బైబిల్ ద్వారా నేను తీరు చాలాసార్లు చూపించినది, ప్రతి వారు బాగుపడాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తము. అది నిజంగా దేవుని చిత్తం అని చెప్పడానికి సింపుల్ బైబిల్ మొత్తంలో శ్రేష్టమైన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసుక్రీస్తు శిలువ మీద మన పాపములతో పాటు మన రోగములను కూడా భరించాను అని బైబిల్లో ఉంది. అంటే మనం పాపములను మనం భరించలేము కాబట్టి, మనం మోయలేము కాబట్టి యేసుక్రీస్తు మోసారు. అలాగే రోగములను కూడా అదే శిలువ మీద ఆయన మోసి దాన్ని బట్టి ఏం చెప్తానంటే మీ రోగాలను కూడా నేను భరించాననే విషయం చెప్పారు. ఇప్పుడు ఎలాగైతే ఆయన పాపాన్ని భరించాడు కాబట్టి మనం భరించాల్సిన అవసరం లేదో, అలాగే రోగములు ఆయన భరించాడు కాబట్టి మనం భరించాల్సిన అవసరం లేదు. మనం భరించకూడదనే ఆయన శిలువలో భరించాడు. సో ఆ ఒక్కటే క్లియర్గా మనకి ఏం చెప్తుందంటే అందరినీ బాగు చేయడం దేవునికి ఇష్టము. శిలువలో ఎవరో కొందరి కొరకు మాత్రమే దేవుడు చనిపోలేదు, అందరి కొరకు చనిపోయాడు. అందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి, అలాగే అందరి రోగములు కూడా ఆయన మీద మోపబడ్డాయి. ఎలాగైతే అందరి పాపములు మోపబడ్డాయి కాబట్టి అందరూ రక్షణ పొందడం దేవుని చిత్తము, అలాగే లోకం యొక్క రోగమంతా కూడా శిలువ మీద యేసుక్రీస్తు భరించారు కాబట్టి అందరూ బాగుపడడం కూడా దేవుని యొక్క చిత్తమే, దేవునికి ఇష్టమైన కార్యమే. సో అదే మనం చూసాం. అయితే గత 2-3 వారాల నుంచి మనము బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం. దేవుని చిత్తము కాదు అని కొంతమంది నమ్మడానికి గల కారణం ఏంటంటే కొన్ని వాక్యాలు చూస్తాం. ఎగ్జాంపుల్ యోబుని మనం చూసాం. దేవుడు యోబుని మొత్తాడని చాలా మంది అనుకుంటారు, దేవుడు మొత్తం తీసేసుకున్నాడు యోబు దగ్గర అనుకుంటారు. కానీ బైబిల్లో దాన్ని మనం చూస్తాం, దేవుడు కాదు తీసుకుంది, మొత్తం తీసుకుంది సాతానుడు. చివరిలో మరలా దేవుడు 2 రెట్ల ఆశీర్వాదం యోబుకి ఇచ్చినట్ల బైబిల్ మనం చూస్తున్నాం. అలాగే గత వారం కూడా నేను చూడండి, రోగముల ద్వారా లేదంటే మనకు వచ్చే సమస్యల ద్వారా దేవుని మహిమ కలుగుతుందా అనే దాని గురించి ఆలోచించాం. అంటే ఏదైనా ఎవరికైనా ఏదైనా సంభవించినప్పుడు మంచి విశ్వాసాలకి లేదంటే ప్రపంచంలో కొన్ని దేశాల మీదకి భయంకరమైన కార్యం జరిగినప్పుడు దాన్ని బట్టి కృష్ణందరూ ఏమంటారంటే దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది, అందుకని ఆ దేశంలో నేల నాశనం అయిపోయింది, ఆ దేశానికి అందుకే సునామీ వచ్చింది, ఈ దేశంలో అందుకే తెగులు వచ్చింది అని చాలా మంది క్రిస్టియన్స్ చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ చూపించే ఆ టైంలో రోగములు వచ్చినప్పుడు లేదంటే దేశం మీదకి ఏమన్నా విపత్తు వచ్చినప్పుడు లేదంటే ప్రకృతి వైపరీత్యాలను సంభవించినప్పుడు మనం ఇప్పుడు కూడా ఆ దేశం మీదకి ఎందుకు వచ్చిందని ఆలోచించకూడదు, మన మీదకి రాకుండా దేవుడు మనల్ని ఎందుకు కాపాడని దాని గురించి ఆలోచించాలి, కానీ వారి మీదకి ఎందుకు వచ్చిందని ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. అది బైబిల్ లాస్ట్ నేను దాని గురించి చెప్పాను. అయితే ఈ రోజు చూడండి, స్వస్థత పొందుకోకుండా స్వస్థత దేవుచిత్తం కాదు అని చాలా మంది వాక్యం తప్పుగా అర్థం చేసుకొని దేవుచిత్తం కాదు అని వాళ్ళు బేస్ చేసుకున్నటువంటి వాక్య భాగంలో ఒకటి ఏంటంటే ఇక్కడ పౌలు ఇక్కడ చెప్పట్టు చూసారా, ఇది పౌలు శరీరంలో ముళ్ళు ఉందన్నాడు. బేస్ ఈ వాక్య భాగం చాలా మంది తీసుకొని దీని మీద రెండుగా పౌలకు కూడా శరీరంలో ముళ్ళు ఉంది, దాని మీద దేవుడిని ప్రార్థన చేశాడు కానీ దేవుడు బాగు చేయలేదు, నా కృప నీకు చాలు అన్నాడు తప్ప దేవుడు బాగు చేయలేదని చాలా మంది అంటుంటారు. బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాలు వచనాలు కొన్ని ఉంటాయి, అలాంటిది ఇది కూడా. అలానే కొన్ని ప్రాముఖ్యమైన వాక్య భాగాలు తరచుగా వినేటువంటి వాక్యాలే చాలా మంది అందులో నిజమైన అర్థం ఏంటో చాలా మంది తెలియదు, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంటాం. బైబిల్ కనుక మనం ఎప్పుడు కూడా చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో బైబిల్ చదివేటప్పుడు ఎలా చదువుతామంటే మనకు ఆల్రెడీ కొన్ని విషయాలు చిన్నప్పటి నుంచి విన్నాము, లేదంటే ఎవరో ఒకరు బోధిస్తుంటే మనకి ఎవరో ఒకరి ద్వారా కొన్ని విషయాలు మనం విన్నాము, విని దాన్ని నమ్మేసాము. అలా నమ్మేసాము కాబట్టి ఇప్పుడు మన నమ్మకాన్ని తగ్గట్టుగానే బైబిల్ వచనాలను కొన్నిటిని మన నమ్మకాన్ని ఆధారం చేసుకోవడానికి బైబిల్ కొన్ని వచ్చిన సెలెక్ట్ చేసుకుని ఉంటాం మనం.
దేవుని చిత్తం కాదు స్వస్థత పొందుకోవడం అన్నదానికి కూడా బైబిల్లో చాలా మంది కొన్ని వాక్య భాగాలు ఉంటాయి. అలాంటి దీన్ని కూడా చాలా మంది చేసుకుంటారు. అని నేను అంటాను, ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు ఎంత ప్రాముఖ్యమైన నీకు బాగా తెలిసిన వాక్య భాగం అయినా సరే, చిన్నప్పటి నుండి మనం చదివినటువంటి వాక్య భాగమైనా సరే, మన కంఠస్థంకి వచ్చిన వాక్య భాగమైనా సరే, మళ్ళా తీసి చదివేటప్పుడు ఎప్పుడు కూడా అది ఎప్పుడు నేను వినలేదు అన్నట్లుగానే దాన్ని తీసి చదవాలి. మనము చదువుతున్నప్పుడు అది ఏం చెప్పిందో దాన్ని మనం అర్థం చేసుకోవాలి, కానీ మనం ఏమనుకున్నామో ఆ వచనం గురించి అని మనం దాన్ని అర్థం చేసుకోవడం కాదు. మనం చదివేటప్పుడు మనం చదువుతున్నప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి. దాని మీనింగ్ ఏంటంటే బైబిల్ చెప్తున్నప్పుడు దాన్ని మనం తెలుసుకోవాలి. కానీ మనం ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని వాక్యభావాలు ఉంటాయి, ఫేమస్ వాక్యభావాలు. అవన్నీ వెంటనే మనం చదవగానే వెంటనే ఆటోమేటిక్గా దాని గురించి బోధ అవుతుంది. ఆల్రెడీ మనం వినుంటాం చాలా సందర్భంలో. ఆటోమేటిక్గా ఆ బోధకు మనం కనెక్ట్ అయిపోతాం. కనెక్ట్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ అందులో నిజంగా ఏముందో దాన్ని మనం వెతకం. బైబిల్లో నిజంగా నేను అనుకుంది కరెక్ట్ కదా వెతకం. అలా చదివినప్పుడు ఆల్రెడీ మనకంటూ నమ్మకం ఉంది. ఆ వచ్చిన చూసి నాకు తెలుసు అనుకొని అందులో నిజంగా ఏముందని దాన్ని ఆలోచించాం. వెంటనే చదివేసుకొని దీని మీనింగ్ ఇదే అనుకొని మనం ఆల్రెడీ విన్నటువంటిదే దాని మీనింగ్ అనుకుని వెళ్ళిపోతుంటాం. కానీ ఎప్పుడు కూడా చదివేటప్పుడు అది ఎప్పుడు మనం చదవలేదేమో, నాకు అసలు దాని తెలియదన్నట్లుగా అనుకుని బ్లాంక్ మైండ్తో చదివితేనే, అంటే అసలు తెలియదు ఎందుకంటే ఎప్పుడు దాన్ని వినలేదు అన్నట్లుగా అనుకోని చదివితేనే అందులో ఉన్న విషయం నీకు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తుంది. ఆల్రెడీ నాకు తెలుసు అని ముందు ఎప్పుడైతే నీ మైండ్కి ఒక సర్కిల్ గీసేసుకొని బైబిల్ చదవడం మొదలు పెడతామో, ఒకవేళ దానికి మించి పరిశుద్ధాత్ముడిని బయలుపరుస్తా సరే నీ మైండ్ నీకు ఆటంకంగా ఉంటుంది. అందుకని బైబిల్ చదివేటప్పుడు ఓపెన్ మైండ్తో చదవాలి. అంటే అది నాకు తెలుసు, దాని మీద నాకు తెలుసు అనుకుని ఎప్పుడు చదవకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వాక్యం చదవగానే వెంటనే ఆటోమేటిక్ చాలా మంది అనుకుంటాం ఆల్రెడీ మాకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాం. కానీ నిజంగా ఇందులో మనకి ఎంత తెలుసో మనం పరిశీలించుకోవాలి. అలా ఏంటంటే మిస్అండర్స్టాండ్ చేస్తున్నటువంటి వాక్య భాగాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే పౌలు గురించి మాట్లాడుతూ పౌలు ఇక్కడ ఏం చెప్తాడంటే, తన సాక్ష్యం ఏం చెప్తాడంటే, పౌలుకి చాలా విశేషమైన జ్ఞానం పౌలుకు ఉందంట. చాలా ప్రత్యక్షతలు దేవుడు పౌలుకి ఇచ్చాడు. చాలా గొప్ప మర్మాలు బోధించాడు. చెప్పని చూసారా, పౌలు న్యూ టెస్టిమెంట్ లో చాలా పత్రికలు పౌలే రాశాడు. అందులో పౌలు రాసినట్టు చాలా పత్రికలో ఒక ప్రాముఖ్యమైన పత్రిక రోమపత్రిక. రోమపత్రిక ఒకటి అర్థం చేసుకుంటే బైబిల్ మొత్తం మనం అర్థం చేసుకున్నట్టే. అంత లోతైన విషయాలు బైబిల్ అంతట్లో దేవుడు ఏదైతే బోధించాడో అదంతా ఒక రోమపత్రికలోనే కనుక్కుంటాం మనం. అంత లోతైన విషయాలు పౌలు రాస్తున్నాడు. పౌలు చాలా ప్రత్యక్షత జ్ఞానం ఉంది ఆయనకి. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, నాకు అంత జ్ఞానం ఉంది కాబట్టి అని ఏమంటున్నాడంటే, నేను అధికంగా బహుశా నేను హెచ్చించుకుంటానేమో అని, నేను అతిశయపడతానేమో అని, నాకు అందరికంటే నాకు ఎంత జ్ఞానం ఉందని అతిశయపడతానేమో అని చెప్పేసి అని అంటూ నాకు ఒక ప్రాబ్లం ఉంది, శరీరంలో నాకు ఒక ముళ్ళు ఉంది అంటున్నాడు. వెంటనే చూడండి, చాలా మంది తీసుకుని శరీరం ముందు అనగానే వెంటనే నేను ప్రార్థన చేశాడు పౌలు దేవునికి. కానీ దేవుడు ఆ ముళ్ళు తీసేయలేదు, ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. ఒకటన్నా నా కృపకి సాల్వ్ అన్నాడు అనుకుంటారు. అంటే బేసిక్ అనుకున్నామంటే పౌలు ప్రార్థన చేశాడు కానీ దేవుడు ఆన్సర్ చేయలేదు అనుకున్నాం. కానీ అసలు యాక్చువల్గా పౌలు ప్రార్థన చేశాడు, పౌలు ప్రార్థన దేవుడు ఆన్సర్ కూడా ఇచ్చాడు. ఆ పౌలు ప్రార్థన ఆన్సర్ అంటే నా కృప నీకు చాలును. కానీ మనం ఏమనుకుంటామంటే, మనం ఆల్రెడీ బైబిల్ నాకు తెలుసు అనుకున్నాం కాబట్టి పౌలు ఒకటి ప్రార్థన చేశాడు, దేవుడు ఒకటి చెప్పాడు అనుకున్నాం. కానీ పౌలు ఏదైతే ప్రార్థన చేశాడో దాని తగ్గ జవాబే దేవుడు కూడా పౌలుకి ఇచ్చాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్ అప్పుడు మీకు అర్థమవుతుంది నిజంగా పౌలు ఏం ప్రార్థన చేశాడో దాని తగ్గట్టుగానే దేవుడు జవాబు కూడా ఇచ్చాడు. అది వాక్యం వింటే చివరిలో మనకు అర్థమవుతుంది. కానీ చూస్తే చూడండి, శరీరంలో ఒక ముళ్ళు ఉంది అని పౌలు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, చాలా మంది తెలియదు శరీరంలో నిజంగానే శరీరంలో ఒక ముళ్ళు ఉందా పౌలుకి, అదొక ప్రాబ్లమా, శరీర సంబంధంగా అదొక ప్రాబ్లం ఉందా శరీరంలో, ఆ దేహంలో ఒక ప్రాబ్లం ఉందంటే, యాక్చువల్లీ ఇక్కడ చూస్తే శరీరంలో పౌలుకి ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ పౌలు మనం అర్థం చేసే విషయం ఏంటంటే, పౌలు పాత నిబంధనలో మంచి పాండిత్యం కలిగినటువంటి వాడు. పౌలుకి పాత నిబంధన అంతా చాలా బాగా తెలుసు. అందులో ఆయన పెద్ద స్కాలర్ అనమాట. పాత నిబంధన గ్రంథం గురించి బాగా తెలిసిన వ్యక్తి పౌలు. ఇప్పుడు పాత నిబంధన భాష ఒకటి ఉంది, ఆ భాషను బట్టి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నా నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంది అంటున్నాడు. శరీరంలో ఒక ముళ్ళు అన్నప్పుడు లిటరల్ గా అక్షరాల శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అది శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది అనేటువంటిది పౌలు యొక్క ఉద్దేశం కాదు. పౌలు యాక్చువల్గా ఏం చెప్తున్నాడు అక్కడ, నాకు ఒక ప్రాబ్లం ఉందని చెప్తున్నాడు. యాక్చువల్గా శరీరంలో ఒక ముళ్ళు అని చెప్పట్లేదు. మనకేదో కాలుకు ముళ్ళు కూర్చున్నట్లుగా శరీరంలో తనకు ఒక ముళ్ళు ఉందని చెప్పట్లేదు, నాకు ఒక ప్రాబ్లం ఉంది అంటున్నాడు. కానీ జస్ట్ అండ్ సింపుల్ నాకు ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పకుండా ఏమంటున్నాడంటే, ఆయన నాకు శరీరం ఒక ముళ్ళు ఉంది అంటున్నాడు. శరీరం ముళ్ళు ఉంది అన్నప్పుడు పాత నిబంధన కాలంలో జీవించిన వాళ్ళకి, పాత నిబంధన బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి దాని మీనింగ్ తెలుసు. శరీరంలో ఒక ముళ్ళు అంటే అర్థం ఏంటంటే, ఏదో ఒకసారి అలా ఒక టైంలో ఒక సీజన్లో ఒక ప్రాబ్లం అలా వచ్చి వెళ్ళిపోయేటువంటి ప్రాబ్లం గురించి కాదు. శరీరంలో ఒక ముళ్ళు అని పౌలు అంటున్నప్పుడు దేని గురించి చెప్తాడంటే, తనతో పాటు ఎప్పుడు కంటిన్యూలుగా తరచుగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లంని పౌలు ఇక్కడ శరీరంలో ఒక ముళ్ళు అంటున్నాడు. అంటే ఎప్పుడు తనతో పాటే ఉండి ఎప్పుడు ఆ ప్రాబ్లంను గుర్తు చేస్తూ, ఆ బలహీనతను గుర్తు చేస్తూ ఉండేటువంటి ఒక సమస్యను గురించి, తనను ప్రతి క్షణం తరచుగా వెంటాడుతున్నటువంటి ఒక సమస్య గురించి పౌలు మాట్లాడుతున్నాడు.
కాకపోతే తరచుగా నన్ను వెంటాడుతున్న సమస్య అనుకుంటా నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంది అంటున్నాడు. నాకు ఎంతో జ్ఞానం ఉంది, చాలా మందిని ఆశ్చర్యం కోల్పోయేంత జ్ఞానము, మర్మములు తెలిసినటువంటి జ్ఞానము నాకుంది అంటున్నాడు. అది ఎలాగైతే నేను నోరు ప్రతిసారి ఎలాగైతే మంచి మంచి మర్మాలు దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఎప్పుడు కూడా నన్ను వెనుకకి నాకుంటే ఎప్పుడు ఒక ప్రాబ్లం కూడా నా వెంట వస్తూనే ఉంటుంది అంటున్నాడు. నా శరీరంలో ఒక ముళ్ళు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, శరీరంలో ముళ్ళు అన్నది ఇక్కడ పౌలు మాట్లాడింది కదా, పాత నిబంధనలో కూడా దేవుడు కూడా చాలా సందర్భంలో దీని గురించి ఇలా మాట్లాడు. ఒకసారి చూడండి, ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనమును కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను బోన్నుగాను, గమనించండి, మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముండ్లుగాను ఉందురు. మరొకసారి చూద్దాం, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, శత్రుల గురించి చెప్తూ అంటున్నాడు. ఏమన్నాడంటే, నీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనులను కొట్టివేయుట మానును అని మాట్లాడుతూ అంటున్నాడు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు, అంటే శత్రుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, వాళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలకంట ఉరిగాను బోన్నుగాను, గమనించండి, మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముండ్లుగాను ఉందురు. ఇప్పుడు అక్కడ బేసిక్ దేవుడు ఏం చెప్తాడంటే, అక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు తీర్పుని తీర్చుకొని మాట్లాడుతూ అంటున్నాడు. నేను ఇలా చేస్తానని చెప్తే ఉన్నాడంటే, మీకు ఒక ప్రాబ్లం ఇస్తే నేను క్రియేట్ చేస్తాను, మీకు ఒక సమస్య వస్తుంది అంటున్నాడు. శత్రువుల నుండి విరోధుల్లో ఒక సమస్య వస్తుంది అంటున్నాడు. ఆయన వస్తూ ఆ సమస్య ఎలా వస్తుందో కూడా దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రాబ్లం దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నాడు, చాలా చెప్తున్నాడు. ప్రక్కలో కొరడాలుగాను అంటున్నాడు. ఇప్పుడు మన జనరల్ అంటున్న కొన్నిసార్లు కొన్ని సమస్యలు మాడుతున్నప్పుడు తరచుగా మనం వెంటాడుతున్న సమస్యల గురించి, మనతో పాటు ఉండే సమస్యలు మాడుతారు, మనం అంటాం ప్రక్కలో బల్లెల్లాగా ఉన్నాడు అంటాం కొన్నిసార్లు. అంటే బేసిక్గా అర్థం ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రాబ్లం మనతోనే అలా కంటిన్యూల్గా ఉంటుందని అర్థం. అలా ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మీ కన్నుల్లో ముండ్లుగాను అంటున్నాడు. ఎగ్జాక్ట్ ఇదే భాషని పౌలు మాడుతూ నా శరీరంలో ఒక ముళ్ళు అంటున్నాడు. అంటే దేవుడు ఏమంటాడంటే, ఈ శత్రువులు మీకు ఎలా మారేటువంటి ప్రమాదం ఉందంటే, నిత్యము కూడా మిమ్మల్ని హింసించేటువంటి వారుగా, ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడేటువంటి వారుగా, తీరలేనటువంటి ఒక సమస్యలాగా శత్రువులు మీకు తయారవుతారన్న విషయాన్ని దేవుడు చెప్తున్నప్పుడు రకరకాల ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రక్కలో కొరడాలుగాను అంటున్నాడు, అలా కండ్లల్లో ముళ్ళులుగాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, కంటిన్యూలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారుగా మీ శత్రువులు ఉంటారు అనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. ఎగ్జాక్ట్ లాగుని పౌలు కూడా న్యూ టెస్ట్మెంట్ లో మాట్లాడుతూ అంటున్నాడు, నా శరీరంలో ముళ్ళు అంటున్నాడు. నా శరీరంలో ముళ్ళు అన్నప్పుడు పౌలు ఏం చెప్తాడంటే, నాకు ఎన్ని గొప్ప మర్మాలు ఉన్నాయి, అది బాగానే ఉంది, అది మంచి నాకు ధైర్యాన్ని ఇచ్చేటువంటిది, బలాన్ని ఇచ్చేటువంటిది, కానీ నన్ను వెనుకకు లాగేటువంటి, నన్ను బలహీనపరిచేటువంటి, నన్ను దిగులు కృంగజేసేటువంటి సమస్య కూడా నాకు ఉంది. నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అంటున్నాడు. బేసిక్గా ఈ ప్రాబ్లం చెప్పట్లేదు, శరీరంలో ముళ్ళు అన్నప్పుడు ఏంటంటే, తనని తరచుగా వెంటాడుతున్నటువంటి ప్రాబ్లం గురించి చెప్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ సోర్పడానికి వెళ్ళినా సరే, అక్కడ వచ్చేటువంటి ఆయన ఫేస్ చేసేటువంటి సమస్యల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ అంటున్నాడు, దాని గురించి నేను దేవుని ప్రార్థన చేస్తాను అంటున్నాడు. అంటే బేసిక్ శరీరం ముళ్ళు అంటే అర్థం ఏంటి, శరీరంలో ఒక ముళ్ళు ఉందని కదా అర్థం. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం పని చేద్దాం అనుకున్నా సరే, ఆ పనికి ఆటంకం కలిగించేటువంటి సమస్యని పౌలు తరచుగా ఫేస్ చేస్తూ ఉన్నాడు. ఆ సమస్య గురించి ఆయన దేవునికి ప్రార్థన చేస్తాను బైబిల్ మనం చూస్తున్నాం. అందుకే చూడండి, అపోస్తల కార్యాలకు వెళ్తే మనకి పౌలు ఫేస్ చేసిన ప్రాబ్లం ఒకసారి జస్ట్ చూడండి, మనకు బైబిల్లో కొంత క్లుప్తంగా రాయబడింది, దాన్ని చూద్దాం. అపోస్తల కార్యం 14వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తల కార్యము 14వ అధ్యాయము. అపోస్తల కార్యము 14వ అధ్యాయము. మొదటి వచనం చదువుతాను చూడండి. మొదటిగా అపోస్తల కార్యం 14వ అధ్యాయం మొదటి వచనం. ఇకొనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించుచున్నందున అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడు చక్కగా బహుకాలము గడిపిరి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, ఒక ప్లేస్ ఇకోని అనేటువంటి ప్లేస్ గురించి చూస్తున్నాం. అక్కడ ఏంటంటే, పౌలు కొందరు వెళ్ళి సువార్త ప్రకటించారంట. సువార్త ప్రకటించడం ఏంటంటే, అక్కడ చాలా మంది దేవుని వాళ్ళు నమ్ముకున్నారు. అయితే ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి ఏంటంటే ఆ విషయం నచ్చలేదు. ఆ యూదులకు కానీ గ్రీదేశులకు చాలా మంది నమ్మారు, కానీ కొంతమందికి అది నచ్చలేదు, మత పెద్దలు వాళ్ళు నచ్చలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు పౌలుకి ప్రాబ్లం క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అని పౌలుకి ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు పౌలుని యాక్చువల్ చంపాలని చూస్తారు. చంపాలని చూసి పౌలు అక్కడ తప్పించుకుంటాడు.
తప్పించుకుని వేరే ప్రాంతంకి వెళ్తాడు. చూడండి అప్పుడు 7వ వచనం మనం చూద్దాం. 7వ వచనం చూడండి, లుస్త్రా అనేటువంటి ప్రాంతంలోనికి పౌలు ఇప్పుడు వెళ్ళాడు. అక్కడ పౌలు చంపాలని వాళ్ళు చూశారని ఇప్పుడు పౌలు ఏం చేశాడు, వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ స్వార్థ ప్రకటన మొదలు పెట్టాడు. ఎప్పుడైతే అక్కడ స్వార్థ ప్రకటన మొదలు పెట్టాడు, ఇప్పుడు చూడండి 19వ వచనం చదువుతాను. అంతియొక్క నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి బహు జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. ఇప్పుడు చూడండి, పౌలు ఇక్కడ ఏం చేశాడు, లుస్త్రా అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చాడు. ఆల్రెడీ ఒక చోట ఎక్కడ ఇకోనియా అనేటువంటి ఒక ప్లేస్ లో సువార్త ప్రకటించినప్పుడు అది కొంతమంది నమ్మారు. మత పెద్దలకి అది నచ్చలేదు. అక్కడ లోకలను కొంతమందికి అది నచ్చలేదు. కాబట్టి వాళ్ళు పౌలను చంపాలని చూస్తే పౌలు అక్కడి నుండి పారిపోయి లుస్త్రా అనేటువంటి ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ సువార్త ప్రకటించాడు. అక్కడ చాలా మంది నమ్మారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఏ ప్లేస్ నుంచి అయితే పౌలు వదిలేసి వేరే ప్రాంతానికి సువార్త ప్రకటిస్తున్నాడు, ఆ ప్రాంతంలో ఇంతకుముందు చంపాలని పౌలు చూసి ఆ ప్రాంతం వాళ్ళు మరలా పౌలు ఎక్కడికి వచ్చి అక్కడ మరలా వచ్చారంట. పౌలు గ్రామానికి వెళ్ళాడు. ఎక్కువ ఏంటంటే ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు ఒప్పుకోలేదు. చంపాలని చూసి పౌలు అక్కడ పారిపోయాడు. వేరే ప్లేస్కి వెళ్ళాడు. లుస్త్రా అనేటువంటి ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా ఆ ప్లేస్ సువార్త ప్రకటిస్తే అక్కడ ఉన్న లోకల్గా వాళ్ళు వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఎక్కడైతే పౌలు సువార్త ప్రకటించాడు ఎక్కువ అనేటువంటి ప్లేస్ లో, లుస్త్రా అనే ప్లేస్ కూడా వీళ్ళే అక్కడికి కూడా వచ్చేసి అక్కడ మరలా పౌలు ఆటంకపరిచారు. పౌలు యాక్చువల్గా అంటే ఈడ్చుకుని పోయి రాళ్ళతో పుట్టారంట. ఒకసారి దాన్ని ఆలోచించండి, ఎంత పెద్ద ప్రాబ్లం పౌలు తరచుగా ఫేస్ చేశాడు. అంటే అర్థం అంటే పౌలకు పరిచయం ఎలా ఉంటుందో తెలుసా? మనం కనుక పౌలకు హిస్టరీ చదివితే ఎలా ఉంటుందంటే, పౌలు ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా సరే అక్కడ చాలా మంది నమ్మినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, నిజంగా బలంగా నమ్మిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే సమయంలో బలంగా వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది పౌలు దగ్గర ఉంటారు. పౌలు ఎప్పుడు కూడా ఈ రెండింటి మధ్యన పౌలు నలుగుతూనే ఉంటాడు. పౌలు వాక్యం చెప్పినప్పుడు నమ్మేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, తమ సాంప్రదాయాన్ని విడిచిపెట్టి నిజంగా దేవుని కోసం జీవించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే సమయంలో అదే వాక్యం వినిన తర్వాత కూడా పౌలు వ్యతిరేకించి పౌలను చంపాలని చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా పౌలు వెళ్ళిన ప్రతి చోట అయితే ఉద్యమమైన అక్కడ వస్తుంది, లేదా ఉపద్రవమైన గ్యారంటీగా పౌలుకి వస్తుంది. రెండు కూడా తరచుగా వస్తున్నాయి పౌలుకి. అందుకనే పౌలు అన్నాడు, ఇప్పుడు చూడండి, పౌలు ఎక్కడికి వెళ్ళినా సరే కొంతమంది పని కట్టుకొని మరి పౌలు వెనకాల వెళ్ళి పౌలు ఎక్కడో తెలుసుకొని పౌలు హింసించే ప్రయత్నం, పౌలు చంపే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే పౌలు అంటున్నాడు, నాకు ఇన్ని మర్మాలను నేను వాక్యం చెప్తుంటే చాలా మంది రక్షణ పడుతున్నారు, చాలా మంది తెలుసుకున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. అదే సమయంలో నా వెనకాలే ఎలాగైతే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి, ఎంతమంది రక్షణ పడుతున్నారు, అదే సమయంలో ప్రాబ్లమ్స్ నన్ను అలా వెంటాడుతూనే ఉంటున్నాయి, చాలా మంది నన్ను చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడంట పౌలు అంట రాళ్ళతో కొట్టారంట. పౌలు ఎంతగా గాయపడ్డాడో ఒకసారి ఆలోచించండి. పౌలు చచ్చిపోయాడు అనుకున్నారంట వాళ్ళు. ఇప్పుడు చూడండి, రాళ్ళతో కొట్టారంటే ఆ రోజుల్లోని ఇజ్రాయెల్ దేశంలో ప్రజలు రాళ్ళు తీసుకుని కొట్టే అర్థం ఏంటంటే జస్ట్ మనిషిని కొట్టడం కోసం కొట్టట్లేదు, తరవడం కోసం కొట్టలేదు. రాళ్ళతో కొట్టారంటే ఇజ్రాయెల్ దేశంలో మనిషిని చంపాలనుకుంటేనే రాళ్ళతో వాళ్ళు కొడతారు. అర్థం ఏంటంటే వాళ్ళు రాళ్ళు తీసుకున్న అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ మనిషిని చంపాలని వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన అర్థం. ఇక్కడ అలాగనే పౌల్ని వాళ్ళు చంపాలన్న ఉద్దేశంతో రాళ్ళు తీసుకుని కొట్టేశారు, బాగా కొట్టారు. పౌలు దెబ్బలు తయారని ఆల్మోస్ట్ వాళ్ళు పౌలు చూడగలను చచ్చిపోయాడు అనుకొని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూడండి, కింద చదువుతాను, మీరు బైబిల్ ఫాలో అవ్వండి. 20వ వచనం చదువుతాను. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి, గమనించండి, శిష్యులందరూ నిలిచి ఉండగా చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దర్బాకు బయలుదేరి వెళ్ళిపోయాను. ఇప్పుడు చూడండి, గమనించండి, మనిషి చచ్చిపోయాడు చంపాలనుకున్నటువంటి వారు చచ్చిపోయాడు అనుకొని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే రాష్ట్రాన్ని కలిగేస్తారు. పౌలు చుట్టూ ఉంటానంట, పౌలే లేచాడంట, పౌలు నడుచుకుంటూ మరలా వెళ్ళిపోయాడంట. ఇప్పుడు అదే చెప్తాను, పౌలు ఎప్పుడూ కూడా మంచిని అనుభవిస్తున్నాడు, అదే సమయంలో చెడుని కూడా పౌలు అనుభవిస్తూనే ఉన్నాడు. చాలా మంది పౌలుకు అనుకూలంగా మారినటువంటి వాళ్ళు ఉన్నారు, పౌలు వ్యతిరేకంగా మారినటువంటి చాలా మంది ఉన్నారు. ఈ అనుభవము పౌలు లైఫ్ టైం తరచుగా జరుగుతూనే ఉంది. అందుకనే పౌలు ఈ ఎక్స్పీరియన్స్ ని, అంటే తరచుగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ని పౌలు అన్నాడు, అంటే నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంది. బట్ ఇంకా చెప్పాలంటే ఆ తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళి వాక్యం చెప్తారు. అది మనం ఎక్కడ చూస్తాం అంటే మనం అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం ఉంటుంది. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక చిన్నదంట సోది చెప్తుందంట. ఒక ఆమె, ఒక పిల్ల సోది చెప్తుంది. ఆమె సోది చెప్తున్నప్పుడు ఆమె ద్వారా సోది చెప్పించినట్టు ఆయనకి బాగా లాభం వస్తుందంట. పౌలు ఇలాగని వెళ్ళి అక్కడ వెళ్ళి సోలు పట్టేస్తుంటే పౌలు గురించి ఈమె మాట్లాడుతున్నప్పుడు పౌలుకి ఇబ్బంది కలిగి ఆ చిన్నపిల్లని దురాత్మ నుండి విడిపించాడు. ఆ చిన్న పిల్లని దురాత్మ విడిపించేసరికి ఆ పిల్ల ద్వారా బిజినెస్ చేసుకున్నటువంటి జోషం అని చెప్పించుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే పౌలు మీద కోపం వచ్చి కొంత పెద్దలు సమకూర్చి పౌల్ని కోర్టుకి ఇడిచాడు, పెద్ద దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు అక్కడ కూడా చూడండి, పౌలు ఏం చేశారంటే పౌలు తీర్పు తీర్చి పౌల్ని బాగా జైల్లో పెట్టి పౌల్ని బాగా దెబ్బలు కొట్టారంట.
దెబ్బలు కొట్టి చైన్ సంఖ్యలు వేసి ఆ రాత్రి జైల్లో ఉంచారు. జైల్లో ఉంచినప్పుడు పౌలు శీల ఏం చేస్తారంటే జైల్లో కూర్చొని వాళ్ళు పాటలు పాడు దేవుని స్తుతిస్తున్నారంట. దేవుని స్తుతిస్తున్న చిన్న భూకంపం వచ్చింది. పునాదులు కదిలేని బైబిల్ మనం చూస్తాం, కానీ బిల్డింగ్ పడిపోలేదు. వచ్చింది భూకంపమే, కానీ బైబిల్ మనం చూస్తుంటే పౌలు శీలల సంఖ్యలు పడిపోయినాడు, సంఖ్యలు తెగిపోయినాడు. సంఖ్యలు తెగిపోయేసరికి అక్కడ ఉన్నటువంటి జైలు అధికారి ఏమనుకున్నాడు అంటే వీళ్ళిద్దరూ పారిపోయారేమో అనుకున్నారు. అనుకుని కత్తితో తను పొడుచుకుని చచ్చిపోవాలనుకున్నాడు. అంటే పౌలు అంటాడు, నిన్ను హాని చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళాం, మేము ఇక్కడే ఉన్నామన్నప్పుడు ఆ అధికారికి ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు అంటాడు, రక్షణ పొందన నేనేమి చేయాలంటాడు. అప్పుడు నువ్వు ఇంటి వారు విశ్వాసం భాషను తీసుకుని మీరు రక్షణ పడతారు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వారి ఇంటికి తీసుకెళ్తాడు. బైబిల్ మనం చూస్తే పౌలుకు ఉన్నటువంటి గాయాలను కూడా ఆ వ్యక్తి కట్టాడండి, క్లీన్ చేశాడని బైబిల్ మనం చూస్తాం. పౌలు ఏ పొజిషన్లో జైల్లో ఉంటూ దేవుని స్తుతించి ఒకసారి ఆలోచించండి. జైల్లో ఉన్నప్పుడు కేవలం మెంటల్ గా మాత్రమే పౌలుకి ఇబ్బంది కలలేదు. ఆల్రెడీ ఆయనకి చాలా దెబ్బలు కొట్టేశారు, భయంకరమైన దెబ్బలు కొట్టారు పౌలుకి. ఆ శారీరకంగా ఆ దెబ్బలు ఆయన శరీరానికి అంటిపెట్టుకున్నాయి. అలాగే జైలు ఉన్నందుకు మానసికంగా కూడా రుగ్మత పౌలుకి గ్యారంటీగా ఉంది. అది ఫేస్ చేస్తున్న అదే టైంలో, అంత బాధ శరీరం అనిపిస్తున్న అదే టైంలో ఒక సడన్ గా వచ్చి ఒక అధికారి వచ్చి వీళ్ళని చూసి వాళ్ళ ఎదుట సాగిలు పడి మోకరించి అంటున్నాడు, అయ్యా రక్షణ పొంద నేనేమి చేయాలి. ఒక పక్కన శరీరంలో బాధ ఉంటుంది, ఒక పక్కన అదే టైంలో ఒక రక్షణ పొందడం రెడీగా కూడా ఉన్నాడు. ఈ రెండు ఎక్స్పీరియన్సెస్ కూడా తరచుగా పౌలు ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ పౌలు అంటున్నాడు కొరింథీ పత్రికలో తన శ్రమల గురించి మాట్లాడతాడు. ఇందరిని చదివి చూసారు వాక్యం. కొరింథీ పత్రికలోకి వెళ్దాం ఒకసారి మరలా. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, 2 కొరింథీ 12వ అధ్యాయం, 2 కొరింథీ 12వ అధ్యాయం. 11 అధ్యాయులు మీరు వెళ్తే 11 అధ్యాయం చివరిలో మీరు చదివితే పౌలు తన శ్రమలన్నిటి గురించి మాట్లాడతాడు. ఎన్నిసార్లు కొరడ దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు పడవ ప్రమాదం, ఎన్నిసార్లు ఆకలి దప్పులు, ఎన్నిసార్లు రాత్రి నిద్ర లేకుండా జాగారాలుతున్నాడు. లిస్ట్ అంతా కూడా 11 అధ్యాయులు చెప్తాడు. ఆ 11 అధ్యాయం చెప్పిన తర్వాత ఇప్పుడు 12 అధ్యాయంలో నా శరీరంలోకి ముళ్ళు అని మాట్లాడుతున్నాడు. అంటే బేసిక్ పౌలు అంటే తను పొందినటువంటి ఇబ్బందుల గురించి, శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. దాని గురించి అంటే పౌలు ఏమనిపించింది అంటే, నేను వాక్యం చెప్తున్నాను, చాలా మంది రక్షణ పడుతున్నారు, బాగుంది. కాకపోతే ఏంటంటే చాలా సందర్భం నేను శారీరకంగా నేను గాయపరచబడుతున్నాను, నేను బలహీనం అయిపోతున్నాను, నాకు దెబ్బలు తగులుతున్నాయి. కాబట్టి ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే బాగుంటుందేమో అని పౌలు కనిపించింది. నాకు కనుక శరీరానికి కనుక నాకు బలం వస్తే నేను ఇంకా బాగా స్వార్థని ప్రకటిస్తాను కదా. ప్రతిసారి గాయాలు తాగడం వల్ల నేను స్వార్థను అనుకున్న స్థాయిలో ప్రకటించలేకపోతున్నాను అని పౌలు కనిపించి అప్పుడు దేవునికి పౌలు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాను? ప్రభు నా శరీరంలో ముళ్ళు ఉంది అని చెప్పేసి పౌలు అంటూ దీని విషయమై నేను దేవునికి 3 సార్లు నేను ప్రార్థన చేశాను అంటున్నాడు. పౌలు చూడండి, శరీరం ముళ్ళు అన్నప్పుడు శరీరం ముళ్ళు గురించి చెప్పట్లేదు, తరచుగా ఆయన ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఇబ్బందుల గురించి పౌలు మాట్లాడి ఆ విషయం చెప్తూ దేవునికి ప్రార్థన చేశాడంట. బైబిల్లో చదువుతాను చూడండి. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడంట, నా కృప నీకు చాలును అన్నాడంట. కొంచెం నేను పైకి వెళ్ళి మరలా నేను చదువుతాను చూడండి. 7వ వచనం మరలా నేను చదువుతాను చూడండి. నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను, ఇక్కడ గమనించండి, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్లగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఇప్పుడు చాలా మంది అర్థం కాదు. ఆ పౌలు అన్నాడంటే నేను ఎక్కువ హెచ్చింపబడతానేమో, నేను గర్వపడతానేమో అని చెప్పేసి నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఎందుకనంటే నేను హెచ్చించబడకుండా, అంటే నేను హెచ్చిపోకుండా, నేను గర్వపడకుండా నన్ను అణిచివేయడానికి, నన్ను కంట్రోల్ చేయడానికి సాతాను యొక్క దూతగా నాకు ఒక ముళ్ళు ఉంది అంటున్నారు. ఇప్పుడు ఒక మనిషిని గమనించాలి. చాలా మంది అనుకుంటారంటే పౌలుకు ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే పౌలు గర్వపడతాడేమని చెప్పేసి దేవుడు ఆ ప్రాబ్లంని ఇచ్చాడని చాలా మంది అనుకుంటారు. ఈ వాక్యం అనిపిస్తే చాలా మంది ఉంటారంటే పౌలుకు చాలా మర్మాలు తెలుసు కాబట్టి ఆయన గర్వపడతాడేమని చెప్పేసి, అలా గర్వపడకుండా పౌలుని కంట్రోల్లో పెట్టడానికి ఒక ముళ్ళు దేవుడు ఇచ్చాడు అనుకుంటాం. కానీ పౌలు అలా చెప్పట్లేదు. నేను హెచ్చిపోకుండా నిమిత్తం అన్నప్పుడు యాక్చువల్గా అది హెచ్చించకపోవడం గురించి, మనం గర్వపడడం గురించి, మనం హెచ్చించుకోవడం గురించి అసలు బైబిల్ చెప్తుంది తెలుసా? దేవుని బలిష్టమైన చేతుకున్న దేన మనసు కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు మనల్ని కంట్రోల్లో పెట్టడు, మనమే కంట్రోల్లో ఉండాలంట. ఒకటి హెచ్చింపడాలనుకున్నప్పుడు నెబుకద్నెజర్ లాగా హెచ్చబడాలనుకున్నప్పుడు దేవుడు ఎవరు నాపడు. హెచ్చింపడిన తర్వాత, నువ్వు గర్వపడిన తర్వాత అప్పుడు దాని తగ్గట్టు నీకు నాశనం నీకు వస్తుంది. అలా తీర్పుని బట్టి నీకు వస్తుంది. కానీ ఎవరు గర్వపడకుండా దేవుడే అందరినీ కంట్రోల్లో పెడతాంటే మాత్రం కరెక్ట్. కానీ దేవుడు అసలు ఎవరిని కంట్రోల్లో పెట్టడు. దేవుడే నిజంగా అందరినీ కూడా గర్వపడే అందరినీ కూడా దేవుడే కంట్రోల్లో పెడితే దేవుని బలిష్టమైన చేతి కింద మీరు గర్వపడకుండా దేన మనసు కలిగి ఉండండి అని చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అలా ఆ లెవెల్ దాటకుండా దేవుడే కంట్రోల్లో పెడితే కనుక
మిమ్మల్ని తగ్గించుకోండి అని దేవుడు చెప్పాల్సిన అవసరమే లేదు. బైబిల్ చెప్తున్న మాట, తాను తగ్గించుకునేవాడు హెచ్చింపడతాడంట. అంటే అర్థం తగ్గించుకునేటువంటి పని ఎవరిది? అది దేవుడు చేయడు, సాతాను చేయడు, మనం చేసుకోవాలి. కానీ పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను హెచ్చిపోతానేమో అని చెప్పేసి నన్ను నలుగొట్టు సాతాను యొక్క దూతగా, ఇప్పుడు గమనించండి, సాతాను యొక్క దూతగా ఉంచబడాను. ఏదైతే ఇబ్బంది గురించి, ట్రబుల్స్ గురించి, సమస్యల గురించి పౌలు మాట్లాడుతున్నాడో అది పౌలు అంటున్నాడు, అది దేవుడు పంపించింది కాదు, అది దేవుడు పంపించింది కాదంట, సాతాను యొక్క దూతగా ఉంచబడింది. చాలా మంది అనుకున్నా పౌలు గర్వపడతాడేమో అని చెప్పేసి పౌలు తగ్గడానికి దేవుడు ఇది పెట్టాడు అనుకుంటాం. కానీ కాదు. బైబిల్ యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మనకి దేవుడు కొన్ని విషయాలు నేర్పడానికి దేవుడు సాతాన్ని పంపించట్లేదు. యేసుక్రీస్తు చెప్పిన మత్తయి సువార్త చెప్పిన మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, నా కాడి మీ మీద ఎత్తడం నేర్చుకోండి, నా కాడి సులువు, నా భారం తేలిక, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అని యేసుక్రీస్తు చెప్పారు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సాతాను దగ్గర పంపించి మీరు సాతాను దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని దేవుడు ఎప్పుడు సాతాను దగ్గర మనల్ని పంపించడు. ఇది సాతానికి దూతగా ఉంచబడింది. ఎందుకంటే పౌలు లంచివేయడానికి ఉంచబడింది. కానీ పౌలు గర్వపడతాడేమో అని పౌలు తగ్గించడానికి దేవుడు సాతానుతో కలిసి పనిచేయట్లేదు కదా. పౌలు గర్వం ఉంది, పౌలు గర్వపడతాడేమో బహుశా అన్నాడు. నాకు ఈ ప్రాబ్లం ఉన్నంత వరకు కూడా నా వీక్నెస్ ఏంటో నాకు ఆల్రెడీ నాకు తెలుసు, కాబట్టి ఇప్పుడు నేను గర్వపడే ఛాన్స్ నాకు యాక్చువల్గా లేదు. సాతానుడు వచ్చి చెప్తే పౌలు గర్వపడ్డం అనేట్లేదు. పౌలు అంటున్నాడు, నాకు అది ప్రాబ్లంగా మారకముందే నేను కంట్రోల్లో ఉంటున్నాను అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, చూడండి కింద చదువుతాను, అది తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. ఇప్పుడు చూడండి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పౌలు ప్రార్థన చేసి ఏమన్నాడంటే, ప్రభువా ఈ ముళ్ళును తీసేయచ్చు కదా అని పౌలు ప్రార్థన చేస్తే చాలా మంది ఉంటారంటే, ఆ దేవుడు ఆన్సర్ చేయలేదు కాబట్టి మనం కూడా ప్రార్థన చేస్తాం, ప్రభు రోగం తీసే అన్నప్పుడు బహుశా దేవుడు తీయడు, కానీ దేవుడిని కృపని ఇస్తాడు. చాలా మంది అనుకుంటారు పౌలు ఒకటి ప్రార్థన చేసాడు, దేవుడు మరొక ఆన్సర్ ఇచ్చాడు అనుకుంటున్నాం. ఈ వాక్య భాగం బేస్ చాలా మంది ఏంటంటే, మనకు రోగం వచ్చింది, ఆ రోగం తగ్గలేదు అనుకోండి, వెంటనే ఉంటాం. పౌలు కూడా ప్రార్థన చేశాడు, కానీ దేవుడు ముళ్ళు తీసేయలేదు, నా కృప నీకు చాలు అని దేవుడు అన్నాడు కదా, అలాగే మనకు కూడా దేవుని కృప సరిపోద్దులేండి అనుకుంటున్నాం. కానీ పౌలు ఏది అడిగాడు ఎగ్జాక్ట్ అదే దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. పౌలు అన్నాడు, ప్రభు నా పద్దాక నాకు వీక్నెస్ వస్తుంది, శరీరంలో నాకు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి, కాబట్టి ఇది ఒక్కటి లేకపోతే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సేవ చేయగలుగుతాను, స్వ ప్రకటించగలుగుతాను, ఎక్కడికైనా నేను ప్రయాణం చేయగలుగుతాను కదా, ఈ ఒక్కటి తీసే, ఈ సమస్యలు లేకుండా ఉంటే నేను ఇంకా బాగా చెప్పగలుగుతాను కదా సువార్త, ఇంకా దూర ప్రాంతానికి వెళ్తాను కదా అని పౌలు అన్నప్పుడు పౌలు దేవుని ప్రార్థన చేసి దేవుడు అన్నాడంట, పౌలు నా కృప నీకు చాలు. అది పౌలుకి అర్థమైంది, దాని ఆన్సర్ మీనింగ్ అంటే పౌలుకి అర్థమైంది. నా కృప నీకు చాలు అన్నప్పుడు సర్లే పౌలు ఊరుకొని దేవుడు పౌలుని ఓదార్చే ప్రయత్నం చేయట్లేదు. పౌలు అడిగినటువంటి దానికి జవాబిచ్చాడు దేవుడు. అది పౌలుకి అర్థమైంది, కానీ మనకు అర్థం కావట్లేదు. ఎందుకని కృప నీకు చాలు అన్నది జవాబుకు మనం అనుకోమంటే ముళ్ళు తీసేయలేదు కాబట్టి నా కృప నీకు చాలని దేవుడు అన్నాడు అనుకుంటున్నాం. కానీ కృప యాక్చువల్గా ఏం చేస్తుందో అర్థం చేసుకుంటే పౌలు దేవుడు జవాబు ఇచ్చిన విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ నెక్స్ట్ కింద చదువుతాను చూడండి, కృప అంటే ఏంటి చూడండి, అక్కడ మనం చూస్తాం. అందుకు నా కృప నీకు చాలును అని అన్నాడంట దేవుడు. అప్పుడు అందుకన్నాడు చూడండి 9వ లైన్లో, బలహీనత యందు నా శక్తి, దేవుడు అంటున్నాడు, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చూడండి, బలహీనత ఎందు అంటే ఏది బలహీనత అంటే అదే శరీరంలో ఒక ముళ్ళు అన్నాడు చూసారా, అదే పౌలకి బలహీనత. ఏంటి పౌలు బలహీనత అంటే ఆయన శరీరం కొంచెం బలహీనం అయిపోతున్నాడు. ఆయన సేవ చేయాలన్నాడు, ఒక ప్రాంతానికి వెళ్ళాలన్నప్పుడు శరీరం సహకరించట్లేదు ఆయనకి. అలా సహకరించిన పరిస్థితి వచ్చి దేవునికి ప్రార్థన చేశాడంట. దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు తెలుసా, పౌలు నా కృప నీకు చాలు అన్నాడు. అంటే అర్థం ఏంటి, ప్రభు నాకు సమస్య తీర్చవా, నువ్వు కృపనిస్తాను సమస్య తీర్చవా అంటే పౌలుకి అర్థమైంది. పౌలు అంటున్నాడు దేవుడు అన్నాడు అని చెప్తున్నాడు అక్కడ పౌలు, నా కృప నీకు చాలు అన్నాడు. నా కృప నీకు చాలు అంటే అర్థం ఏంటంటే నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది, అదే నా కృప, అదే నీకు ఆన్సరు. అంటే పౌలు అంటున్నాడు అంటే ప్రభు నాకు కొంచెం ఇంకా బలం ఉంటే, నాకు కొంచెం ఆరోగ్యం ఉంటే, నాకు కొంచెం శక్తి ఉంటే నేను ఇంకా దూర ప్రాంతాలు వెళ్తాను కదా, స్వార్థ చెప్తాను కదా అని పౌలు అన్నాడు యాక్చువల్గా. అప్పుడు దేవుడు అన్నాడు, పౌలు నీకున్నటువంటి బలహీనత గురించి నేను చేయలేకపోతున్నా, నాకు బలం లేదు అని నువ్వు బలం లేదని దాన్ని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నేను చెప్తున్న విషయం ఏంటి తెలుసా, నా కృప నీకు ఇస్తాను అన్నాడు. అంటే ప్రభు నువ్వు నా కృప ఇస్తాడు, దాని మీనింగ్ ఏంటి ప్రభు అంటే అక్కడ దేవుడే చెప్పాడని పౌలు చెప్పాడు. ఏమనంటే నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది అంటున్నాడు. అంటే బేసిక్ అర్థం, పౌలు నువ్వు బలహీనత గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు బలహీనత గురించి ఆలోచన ఎందుకంటే నేను నీకు బలాన్ని ఇస్తాను కదా. అంటే అర్థం ఏంటంటే పౌలు యాక్చువల్గా బలహీనుడు కానీ కాడు. అంటే అర్థం ఏంటి, ప్రభు నాకు బలం చాలట్లేదు అని పౌలు అన్నాడు, దానికి తోడు ఆన్సర్ ఇచ్చాడు.
పౌలు దేవుడు ఏమన్నాడంటే, నీకు బలం లేదని అంటున్నావు కదా, నేను నీకు ఆన్సర్ చేస్తాను, నా కృప నీకు చాలు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దేవుడు అంటున్నాడు, అంటే నా కృప నీకు చాలంటే పౌలు దాని అర్థం ఏంటో తెలుసా? నాకు కొంచెం బలం ఉంటే బాగుండు, నాకు కొంచెం ఆరోగ్యం ఉంటే బాగుండు, నాకు ఈ గాయాలు తగ్గితే బాగుండు అనుకుంటున్నావు కదా, నేను అదే చేస్తాను. ఏం చేస్తుంది తెలుసా? ఎప్పుడెప్పుడైతే నువ్వు శారీరకంగా బలహీనం అయిపోతూ ఉంటావో, అలా నువ్వు బలహీనం అయిపోతున్న ప్రతిసారి నేను ఏం చేస్తానంటే, నా బలంతో నేను నిన్ను నింపుతాను అంటున్నాడు దేవుడు. నా బలంతో నేను నింపుతాను అంటున్నాను. దాన్ని బట్టి చూడండి, నా బలంతో నింపుతాను అని దేవుడు అంటే అర్థం ఏంటి? పౌలు యాక్చువల్ బలహీనుడు కానే కాదు, బలహీనతను ఎక్స్పీరియన్స్ చేస్తాడు, కానీ ఆ బలహీనతలోనే కంటిన్యూ అవడు. బలహీనత వస్తుంది, ప్రభు నా బలం అయిపోయింది ప్రభు అని ఎప్పుడైతే అంటున్నాడో, నేను జీరోలోకి వచ్చాను ఎప్పుడైతే అంటున్నాడో, అప్పుడు దేవుడు అంటున్నాడు, సరే నువ్వు జీరోలోకి అయిపోయావు కదా, ఇప్పుడు నా బలాన్ని నేను నీకు ఇస్తాను, నా బలాన్ని నీలో నింపుతాను, నువ్వు నా బలంతో ఎక్కడుండో నువ్వు పరిచర్ని చేస్తావు. సో దాని టోటల్గా చూస్తే అసలు పౌలు బలహీనంగా నుండి సేవ చేశాడా అంటే, పౌలు యాక్చువల్ బలహీనంగా సేవ చేయలేదు, పౌలు బలహీనుడు అవుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఇచ్చినటువంటి పరిష్కారం ఏంటంటే, నువ్వు బలం లేనప్పుడల్లా నేను నీకు బలాన్ని ఇస్తూ ఉంటాను పౌలు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు యాక్చువల్ పౌలుకి ఆన్సర్ చేశాడు. మన బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు నేను నీకు బలమును నా కృపనిస్తానని దేవుడు చెప్పట్లేదు. మనకు బలహీనంగా ఉన్నప్పుడు, మనం ముందుకు సాగలేనప్పుడు దేవుడు నా కృప ఇస్తానంటే అర్థం ఏంటంటే, నేను నీకు బలాన్ని నువ్వు నా కృపనిస్తాను చెప్పట్లేదు. నీకు బలం లేనప్పుడు నా కృప నీకు చాలు అని దేవుడు చెప్పినట్టు దాని మీనింగ్ ఏంటంటే, నీకు బలం లేనప్పుడు నేను నీకు బలాన్ని ఇస్తాను, నీ బలంతో నువ్వు కొంతవరకు వెళ్తావు. కానీ అక్కడ నీకు బలం లేదు కాబట్టి నువ్వు వాగిపోయే పరిస్థితి వస్తుంది. అలా నువ్వు వాగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నేను నా బలంతో నింపుతాను కాబట్టి నువ్వు వాగిపోవు, నువ్వు ముందుకి వెళ్తావు. అంటే బేసిక్ అర్థం ఏంటి ఇక్కడ? పౌలు యాక్చువల్ బలహీనతను ఎక్స్పీరియన్స్ చేశాడు, కానీ బలహీనతలోనే ఉండిపోలేదు, దేవుడు బలముతో నింపాడు. అంటే అర్థం ఏంటంటే, బలహీనంగా ఉన్నటువంటి ప్రతి వాడిని దేవుడు యాక్చువల్గా బలపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. శరీరంలో రుగ్మత ఉన్నప్పుడు, శరీరంలో బలహీనత ఉన్నప్పుడు దేవుడు నేను నీకు బలం నువ్వును కానీ నా కృపనిస్తాను దేవుడు చెప్పట్లేదు. దేవుడు మీనింగ్ అది కాదు. నా కృపనిస్తాను అన్నప్పుడు దేవుడే చెప్తున్న మాట ఏంటంటే, నా కృపనికి చాలంటే అర్థం ఏంటంటే, నా బలం నీకు సరిపోతుందిలే, నువ్వు నీ బలమే చేయాల్సిన అవసరం లేదు, నీ బలం కొంతవరకు పనిచేస్తుంది, తర్వాత నువ్వు రిజర్వ్లోకి వచ్చేస్తావు, నువ్వు పని చేయలేవు. అప్పుడు ఏం చేస్తా తెలుసా? అప్పుడు నేను నా బలాన్ని నేను నీకు ఇస్తాను, ఇక్కడ నుండి నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు నా బలంతో నువ్వు ముందుకి వెళ్తావు. అంటే బేసిక్గా దేవుడు చెప్తానంటే, పౌలు నీకు బలం లేదని నువ్వు వర్రీ అవ్వు, నాకు నేను నీకు బలాన్ని ఇస్తాను అని దేవుడు పౌలుకి ఆన్సర్ చేశాడంట. ఆ తర్వాత ఇప్పుడు పౌలు అర్థం చేసుకుని ఇప్పుడు అంటున్నాడు చూడండి, తర్వాత చదువుతాను 10వ వచనం, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. సరే, పౌలు ఎందుకు నువ్వు బలహీనంగా ఉంటావు బలవంతుడిగా ఉంటావంటే, నేను బలవంతుడిగానే ఉంటాను. అదే పౌలు నీకు ఎంత బలం ఎలా వస్తుంది అంటే, లేదు లేదు నాకు అంత బలం లేదు, నాకు విషయం తెలుసు, నా కెపాసిటీ అంటే నాకు తెలుసు, నా కెపాసిటీతో నా ఆరోగ్యంతో నా బలంతో నా జ్ఞానంతో నేను కొంతవరకు వెళ్తాను ముందుకి. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? నా బలం ఎప్పుడైతే జీరోలోకి వచ్చేస్తుందో అప్పుడు దేవుడు తన యొక్క బలాన్ని నాకు ఇస్తాడు, ఆ బలంతో నేను ముందుకు వెళ్తాను. కానీ నాకు బలం లేదు కాబట్టి నేను అక్కడితో ఆగిపోను. నాకు బలం లేదని చెప్పేసి దేవుడు నాకు బలం అవ్వకుండా, పోలి నువ్వు అలా ఉండిపో, లేదా నువ్వు అలాగే ఈడ్చుకుంటే వెళ్ళు, నా కృపని చాలు అని దేవుడు చెప్పట్లేదు. నా కృపని చాలని దేవుడు అన్నాడంటే, నీ బలం అయిపోయాక నా బలాన్ని నేను నీకు ఇస్తాను. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎవరిని బలహీనంగా ఉంచే ప్రయత్నం దేవుడు చేయట్లేదు. దేవుడు ఎవరిని బలహీనం ఉంచాడంట. పౌలు నాకు ఇంకొంచెం ఆరోగ్యం ఉంటే బాగుంది, ఇంకొంచెం బలం ఉంటే బాగున్నాను దేవుని ప్రార్థన చేయ దేవుడు అన్నాడు, పౌలు నువ్వు వర్రీ అవ్వద్దు, నీకు బలహీనత ఉందని చెప్పేసి నీ బలహీనత నీకు మైండ్ పెట్టద్దు, నీకు బలం అయిపోగానే నేను నా బలాన్ని నేను నీకు ఇస్తాను. ఎప్పుడైతే ఆ మాట దేవుడు చెప్పాడో అప్పుడు పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే నేను బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుతున్నాను అంటున్నాడు. చూసారా? అంటే ఇప్పుడు అది పెద్ద ముళ్ళు అన్నది అయితే ఉపద్రవాలు, హింసలు, శారీరక ఇబ్బందులు, దెబ్బలు, అవే ఇబ్బందులు. అందుకని చూడండి చివరిలో అక్కడ పౌలు అంటున్నాడు చూడండి, అందుకు బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుతున్నాను అంటున్నాడు. ఎందుకు సంతోషిస్తున్నాడు పౌలు? ఇప్పుడు ఎంత ప్రభు అది ఒక్కటి లేకపోతే నాకు బాగుంటుంది, నాకు ఈ వ్యతిరేకత లేకపోతే, నేను స్వార్థ పర్యటిస్తున్నప్పుడు నాకు ఇబ్బంది లేకపోతే బాగుంటుంది, ఎవరు నన్ను వ్యతిరేకించకపోతే బాగుంటుంది, నేను ఇంకా బాగా స్వార్థ చెప్తాను, నాకు దెబ్బలను తగలిపోతే బాగుంటుంది, నాకు శ్రమలు లేకపోతే బాగుంటుంది, నేను ఇంకా బాగా ముందుకు వెళ్తాను అని పౌలు అనుకోని దేవునికి 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. ఏమనంటే, పౌలును వర్రీ అవ్వద్దు, నీకు బలం లేదని వర్రీ అవ్వద్దు, నీకు బలం లేనప్పుడల్లా నా కృపను బట్టి నేను నీకు బలాన్ని ఇస్తాను అని చెప్పిన తర్వాత పౌలుకి తన లైఫ్ గురించి పూర్తిగా అర్థమైనప్పుడు ఏమంటాడంటే, నేను నా బలంతోనే ఉదయం లేస్తాను, నా బలంతోనే నా పని చేసుకుంటాను, నా బలంతో నేను నా డ్యూటీ చేసుకుంటాను,
కానీ ఎప్పుడైతే అమ్మో నాకు బలం అయిపోయింది అనుకుంటానో అప్పటి నుండి దేవుడు తన యొక్క బలాన్ని నాకు ఇస్తాడు. ఆ బలంతో నేను చేయాల్సిన పని అంతా కంప్లీట్ నేను చేయగలుగుతాను. కాబట్టి నా బలహీనతలో నేను అతిశయపడతాను అంటున్నాడు. అర్థం ఏంటి? ఎందుకు బలహీనత వచ్చింది, ఎందుకు అతిశయపడతాడంటే నాకు బలం అయిపోయింది, అది బలహీనత. కానీ అప్పుడు సంతోషపడతాను, అతిశయపడతాను అంటున్నాడు. అంటే నాకు బలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క బలం నాకు వస్తుంది కాబట్టి సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు నేను నా బలం మీద పని చేయను, దేవుని యొక్క బలం మీద నేను పని చేస్తాను. అంటే బేసిక్ వెళ్ళండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్వర్టర్లు ఉన్నాయి, లేదా ఆటోమేటిక్ జనరేటర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, ఆటోమేటిక్ జనరేటర్ ఆన్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే పవర్ ఫెయిల్యూర్ అయిందో ఆటోమేటిక్గా ఎక్కడ నుండి ఇన్వర్టర్ మీదనో లేదంటే జనరేటర్ మీద ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. ఇది అవగానే ఆగిపోదు, డిలే అవ్వదు. ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయిందంటే కరెంట్ పోయిన విషయం కూడా మనకి యాక్చువల్గా తెలియదు. జనరేటర్ అయినా ఇన్వర్టర్ అయినా సరే కరెంట్ పోకముందే జస్ట్ కరెంట్ డబ్బు తెరిసేలోపు ఆటోమేటిక్ ఇన్వర్టర్ ఆన్ అయిపోద్ది, పవర్ మనకి వచ్చేస్తుంది. కరెంట్ పోయే విషయం కూడా మనకు తెలియదు. మనిషి తన లిమిటెడ్ నాలెడ్జ్తో అంత జ్ఞానం కనిపెట్టి ఆ లోటే తెలియకుండా పవర్ సప్లై సోర్సే మారిపోతుంది. అప్పటి వరకు మనకి ఎలక్ట్రిసిటీ బోర్డు నుండి కరెంట్ వచ్చేది, ఇప్పుడు మనకి ఇన్వర్టర్ మీద జనరేటర్ మీద కరెంటు వస్తుంది. కానీ మనకు తెలియని కూడా తెలియదు. ఇది ఎప్పుడు అది ఎప్పుడు మారింది, ఇది ఎప్పుడు అట్లా మారింది మనకు తెలియని కూడా తెలియదు. పని ఆకుండా రన్ అయిపోతుంది మనం కృపను బట్టి. ఎగ్జాక్ట్ అలాగునే దేవునికి బలం కూడా మళ్ళీ అలా పనిచేస్తాను. ఎప్పుడైతే నీ బలం అయిపోయిందో, ఆఫ్ అయిపోయిందో, కట్ అయిపోయిందో, పనిచేయదో, ఆటోమేటిక్ దేవునికి బలం నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ వెంటనే బలం వచ్చేస్తుంది. నీకు చాలా సందర్భంలో నీకు నీ బలం పోయిందని విషయం నీకు తెలియదు. ఒక్కొక్కసారి నీ బలం పోకముందు ఆటోమేటిక్ దేవుడు తనకు బలాన్ని నీకు ఇచ్చేస్తాడు. అందుకు కొన్నిసార్లు వెనక్కి తిరిగి మనం ఆలోచిస్తాం, చూస్తారా, నిజంగా నేనైనా చేసుకున్నాను అని ఒకసారి మనం ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నా బలంతో నేను చేసుకున్నానా, నా జ్ఞానంతో నేను చేసుకున్నా అంటే మనకి ఒకసారి ఆశ్చర్యం కలుగుతుంది. మనకెందుకు ఆశ్చర్యం కలుగుతుంది అంటే మన జ్ఞానము మనకి బలం లిమిటెడ్ అని మనకు కూడా తెలుసు. కానీ మనకెందుకు ఆశ్చర్యం కలుగుతుందంటే ఎక్కడో మధ్యలో నీ బలం అయిపోయింది, ఆ పని సకంలో ఆగిపోకుండా దేవుడు తనకి జ్ఞానాన్ని తనకి బలాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి అది జరిగింది. నీ సామర్థ్యాన్ని మించినటువంటి పనులు ఒక్కొక్కసారి మనం చేస్తున్నాం. ఎలా చేసాము ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. కారణం ఏంటంటే నీ బలంతో చేస్తుంది కదా, నీ బలం మధ్యలో ఎక్కడో అయిపోయింది. అక్కడ దేవుడు ఏం చేశాడంటే నీ బలంతో కూడా నీకు తెలియకుండా ఆటోమేటిక్ దేవుడు తనకి బలాన్ని ఇచ్చాడు కాబట్టి దేవునికి బలంతో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయావు. దేవుడు ఎంత వెంటనే నీకు తనకి బలాన్ని నీకు సప్లై చేశాడంటే కనీసం నీకు బలం అయిపోయిందని కూడా నీకు తెలియకుండానే దేవుడు తనకి బలాన్ని నీకు చేశాడు. సరే పనంతా ఎంత వెనక్కి చూసుకుంటే నేనేంత చేసామని ఆశ్చర్యం కలుగుతాడు. నేను పౌలు కూడా చేస్తాను అలాగే అంటాడు. అందుకంటాడు నేనేమంత దేవుని యొక్క దయ వల్లనే అంటాడు. నేను ఎంత గొప్ప పరిచయం చేసిన, ఎన్ని సంఘాలు కట్టినా, ఎన్ని పత్రికలు రాసినా నాదేం లేదు, నాకు అది చేయలేదు, అంత దేవుని యొక్క కృప, అంటే అంత దేవుని యొక్క బలము అన్నాడు. నేను ఒక్కనైతే ఇన్ని పత్రికలను రాయాలని అంటున్నాడు పౌలు. నేను ఒక్కనైతే ఇన్ని మర్మాలు నేను బోధించలేను, నేను ఒక్కనైతే ఇంతలా నేను సేవ చేయలేను. కానీ వెంట తిరిగి ఆలోచిస్తే అంతా నేను ఎలా అకంప్లిష్ చేశాను, ఎంత ఎలా సాధించాను. అప్పుడు అంటున్నాడు అంత నాది, అంత దేవుని యొక్క కృప, నేనేమై ఉన్నాను అదంతా దేవుని యొక్క దయ వల్లనే అంటాడు. అర్థం అంటే నేనేమంత సాధించాను అదంతా నా బలంతో కాదు, దేవుని యొక్క బలంతో నేను దాన్ని సాధించాను. అలా దేవుడు అంట మనం బలహీనం ఉండి కృషించిపోయి కృంగిపోయి నిరుత్సాహం ఉన్నప్పుడు, లేదా మనం ముందు కొనసాగడానికి పరిస్థితుల్లో చక్కబెట్టుకోవడానికి మన బలం చాలనప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా తన యొక్క బలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మనం దాని మీద నమ్మకం. దేవుడు ఎప్పుడు మనం బలహీనంగా వదిలేసి ఎందుకోనండి దేవుడు నాకు బలం తెచ్చాడండి, దేవుడి చిత్తం ఏమోనండి ఇప్పుడు అనకూడదు. దేవుడు ఎప్పుడు మన బలం ఇవ్వనివాడు. యాక్చువల్ దేవుడు ఇంకా మనకి బలహీనత వచ్చినప్పుడు దేవుడు తన బలాన్ని ఇస్తానంటున్నాడు కానీ దేవుడు బలహీనతను ఇస్తానని చెప్పలేదు. నీకు బలం లేకపోతే దేవుడు బలాన్ని ఇస్తానంటున్నాడు కానీ నీకున్న బలాన్ని తీసివేస్తే బలహీనతనిచ్చి ఏదో చిత్తం ఉంది, నువ్వేదో నేర్చుకుంటావని, నువ్వు గర్వపడతావేమని చెప్పేసి నేను అణిచివేయడానికి దేవుడు చేసింది కాదు. మనం ఏదో నేర్చుకోవాలంటే దేవుడు బైబిల్ ద్వారా, బోధ ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనం నేర్పుతాడు. కానీ దేవుడు ఎక్స్ట్రా ట్యూషన్ లాగా సాతాన్ చేతులు పెట్టి నువ్వు కొన్ని విషయాలు మా వాడు నేర్పు అని దేవుడే సాతాన్ చేతులు మనల్ని తీసుకెళ్లి పెట్టట్లేదు. అని సాతానికి దూతగా ఉంచబడి అంటే అర్థం ఏంటంటే సాతాను కొన్ని విషయాలు పౌలు నేర్పలేదు. గర్వపడకుండా సాతాన్ని పౌలు తగ్గించలేదు. గర్వపడితే సాతానుడు, మనం గర్వపడితే సాతాను బాగా సంతోషిస్తాడు. కానీ నువ్వు గర్వపడద్దు అని సాతాన్ని మనం అణిచివేసి దేవునికి మార్గం సాతాన్ని మనల్ని అసలు గర్వాన్ని ఇంకా క్రియేట్ చేసేదే సాతానుడు. కాబట్టి గర్వపడకుండా పౌలు కంట్రోల్ పెట్టిన సాతానుడు కానే కాదు. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పౌలు గారు నేనేం గొప్పవాడిని కాదు, ఎంత బాగా పరిచయం చేశానంటే, నేను బాగా పత్రికలు రాశానంటే, ఎంత సేవ చేశాను, ఎన్ని సంఘాలను కట్టానంటే, ఎన్ని ప్లేసెస్ నేను తిరిగానంటే నా గొప్పతనం ఏమీ లేదు, నాకంత బలం లేదు. ఎందుకంటే నా బలం ఏంటో నాకు ఆల్రెడీ తెలుసు. అదే పౌలు అన్నాడు, నా వీక్నెస్ ఏంటో నాకు ఆల్రెడీ తెలుసు, నేనేం గొప్పవాడిని కాదు. కాకపోతే దేవుడు ఎప్పటికప్పుడు నాకు బలాన్ని ఇస్తున్నాడు కాబట్టి నేను ఆ పనిని చేయగలుగుతున్నాను. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా సరే మన శరీరం బలహీనత వచ్చినా సరే
మనం గుర్తుపెట్టే విషయం అంటే మనం దేవుడిని అడిగితే దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. మనం బలహీనంగానే దేవుడు ఉంచాడు, మనకు బలాన్ని ఇచ్చి మన ముందుకి నడిపిస్తాడు. అందుకని బలహీనత వచ్చినప్పుడు దేవుడు ఎందుకు బలహీనత ఇచ్చాడంటే దేవుడు ఇచ్చింది ఎప్పుడు అనకూడదు. దేవుడు ఎప్పుడు మన బలహీనత అవనే ఇప్పుడు దేవుడు ఇంకా బలాన్ని ఇచ్చి మన ముందు నడిపిస్తాడు. నీ సామర్థ్యాన్ని మించిన కార్యాలను హ్యాండిల్ చేయడానికి, సహజంగా నువ్వు కంట్రోల్ చేసుకోలేనటువంటి వాటిని నువ్వు కంట్రోల్ చేయడానికి, నువ్వు సహజంగా సాధించుకోలేని కార్యాలను కూడా నువ్వు సాధించుకోవడానికి, నువ్వు సొంతగా సంపాదించుకోలేని విజయాన్ని నువ్వు సంపాదించుకోవడానికి దేవుడు తనకి బలాన్ని మనకి ఇస్తాడంట. అందుకనే మనం ఎప్పుడు కూడా బలహీనతను బట్టి వర్రవలసిన పని లేదు. బలహీనత వచ్చినప్పుడు పౌరులాగా మనం కూడా ప్రభువా నాకు బలహీనత ఉంది, నేను చేసుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయవు, నాకు బలాన్ని ఇవ్వని దేవుని ప్రార్థన చేస్తే దేవుడు నేను బలాన్ని ఇవ్వని కృపనిస్తాను చెప్పట్లేదు. నా కృపను బట్టి నేను బలాన్ని ఇస్తాను, నేను ఇచ్చే బలంతో నువ్వు కార్యాన్ని సాధించను, ముందుకెళ్ళి కొనసాగు అని దేవుడు అంటాడు. అందుకన్నా మన బలహీనతలో కూడా మనం సంతోషించి ఖర్చు. ఎందుకంటే నా బలం అవ్వగానే దేవుని యొక్క బలం నాలో పనిచేస్తుంది. అలాగే మనందరిలో అలాగే పనిచేస్తుంది. దేవుడు బలాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి మన ముందుకు నడిపించి మన పనులు, మన బాధ్యతలు లేదా మన పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి అవసరమైన పరిస్థితిని దేవుడు మనకి కలుగు చేస్తున్నాడు. అంటే గర్వపడాల్సిన పని లేనే లేదు. బలహీనతలు ఉండిపోయి నేనేం చేయను, నేను చేసేది ఇంకేం, నాకు బలం లేదు అనాల్సిన అవసరం లేదు. బలహీనత వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తే దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. ఆ బలంతో మన కార్యాన్ని సాధించుకోవచ్చు. శరీరంలో ముళ్ళు అన్నప్పుడు పోలే చెప్తాను, నేను వెళ్తున్న ప్రతి చోట నాకు సమస్యలు వస్తూనే ఉంటున్నాయి, తరచు ఇబ్బంది పెడుతున్నాయి, దాని కూడా నేను దేవుని ప్రార్థన చేశాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం పోతే ఎంత బాగుండో నేను ప్రార్థన చేశాను దేవునికి. అని దేవుడు అన్నాడు, పౌరుడు ఆ ప్రాబ్లం వర్రే వద్దు, ఆ ప్రాబ్లం మించినటువంటి బలాన్ని నేను నీకు ఇస్తాను, నువ్వు దాన్ని జయించుకుంటూ ముందుకి వెళ్ళిపోతున్నాడు. అలా ఎగ్జాక్ట్ అలాగే దేవుడు మనకు కూడా బలాన్ని ఇస్తాడు. మనతో దేవుని వైపు ఎదురు చూస్తే, దేవుని వైపు కనుక మనం చూస్తే, దేవుని అడిగితే నీ బలం అవ్వగానే దేవుడు తనకి బలాన్ని ఇచ్చి మన ముందుకి బలహీనతలో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు బలాన్ని ఇచ్చి మన ముందుకి